హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. పూజా సామాన్లను ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. సో ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నా అండి. అంటే వంట చేయడం, క్లీనింగ్ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత, బట్టలు అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకైతే స్నానం చేసి వచ్చి ఇప్పుడైతే పూజా మందిరం అయితే క్లీన్ చేస్తున్నా అండి. అంటే మంత్లీ క్లీనింగ్ అనమాట. చాలామందికి అర్థమయ్యే ఉంటుందండి. సో ఫస్ట్ అయితే పూజా మందిరంలో ఉన్న పటాలన్నీ, దేవుడి పటాలు ఉంటాయి కదండి, అవన్నీ తీసి బయట పెట్టుకొని ఒక క్లాత్ని అయితే వాటర్తో తడుపుకున్న తర్వాత పూజా మందిరం మొత్తం నీట్గా క్లీన్ చేసి ఆ తర్వాత అయితే దేవుడి సామాన్లను అయితే క్లీన్ చేస్తూ ఉన్నా అండి. కొంచెం చింతపండు అలాగే సాల్ట్ అనమాట. ఈ చింతపండును సాల్ట్లో ఇలా అద్దుకొని అప్పుడు కనుక ఇత్తడి సామాన్లు కనుక క్లీన్ చేసామంటే, ఇత్తడివి, రాగివి, వెండివి ఏవైనా సరే అండి, చింతపండును సాల్ట్లో కనుక అద్దేసి ఆ చింతపండు సాల్ట్ కలిపి కనుక పూజా సామాన్లు క్లీన్ చేసామంటే చాలా నీట్గా వస్తాయండి. చూసారు కదా, ఇది పంచపాత్ర లోపల వైపు కూడా. సో అమ్మవారి విగ్రహం కూడా చూసారు కదండి, చాలా నీట్గా క్లీన్ అయింది. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా, కష్టం లేకుండా చాలా త్వరగా అయిపోయిందండి. సో పూజా సామాన్లన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత పూజా మందిరం కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను.